వెల్కమ్ టు ఆకే న్యూస్. వరంగల్లోని జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ ఆటోలు నడుపుతున్నటువంటి కొంతమంది ఆటో డ్రైవర్లు మాత్రం ఆవేదనతో ఉన్నారు. సో వాళ్ళ ఆవేదన ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన ముందు ఉన్నారు కొంతమంది ఆటో డ్రైవర్లు. ఎంప్లాయ్మెంట్ అనేది మాకు మోసంతో తీసుకున్నారు. ఫస్ట్ ఏం చేసారు, పేపర్ అనౌన్స్మెంట్లో ఉద్యోగం ఇస్తాము మున్సిపాలిటీలో, అంటే ఇది గవర్నమెంట్ సెక్టార్ కదా అని, అంతకుముందు ప్రైవేట్ వెహికల్ నడుపుకుంటుండే వాళ్ళము. సరే ఇది గవర్నమెంట్ సెక్టార్ కదా అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నాం. ఫోన్ చేసారు, వెళ్ళినాము. మాకు ఓ మాట చెప్పారు, మీకు ప్రతి నెల 36,000 రూపాయల జీతం వస్తుంది. బండ్లు వచ్చిన తర్వాత ఒక బోర్డు మీద పెట్టేసి మీరు 600 కుటుంబాలకు సర్వీస్ ఇవ్వాలి, ప్రతి కుటుంబం నుంచి 60 రూపాయలు తీసుకుంటే మీకు 36,000 అవుతుంది అని అన్నారు. అది వెహికల్స్ వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత, అయ్యో అదేంది ఇప్పుడు మాకు ఎట్లా ఇస్తారు వాళ్ళు అని అంటే, లేదు మేము ఆల్రెడీ మా జవాన్లతోని మాకున్న సిబ్బందితోని మేము ప్రజలందరినీ మోటివేట్ చేస్తాము, మీరు కూడా సర్వీస్ మంచిగా చేయాలి, చేస్తే కంపల్సరీ ఇస్తారు అని అంటే, మేము 1 నెల 2 నెలలు 3 నెలలు చేసినాక డబ్బులు అడితే వాళ్ళు మేమెందుకు మీకు మళ్ళీ గ్యార్బేజ్ చెత్త పన్ను కడతాం, మేము కట్టమని చెప్పేసి అందరు కూడా తిరస్కరించారు. మొత్తం మాకు డీజిల్ పోసుకోవడానికి అప్పుల పాలైపోయి కుటుంబాలు బయటపడి రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చినప్పుడు కంపల్సరీగా మాకు మేము చేయలేము, మాకొద్దు ఈ బండ్లే వద్దు, మాకు మా డిపాజిట్ మాకు ఇవ్వండి అంటే, అప్పుడున్న అధికారులు మీ డిపాజిట్ ఇవ్వడం కాదు, చెయ్యకపోతే బండి ఆడబెట్టేసి వెళ్ళిపోండి, రూపాయి బిల్ల మీకు రాదు అని చెప్పేసి అంటే, ఇప్పటికే 1.5 years కష్టపడి పనిచేసినాం, బయట అప్పులైనాయి. సరే ఏదో కింద మీద ఎన్నో కొన్నైనా ఎంతో కొంత మోటివేట్ చేసుకుని చేద్దామనంటే, మా బాధలు చెప్పుకుంటా ఉంటే ప్రజలు కొంత కనికరించి కొంత ఇవ్వడం స్టార్ట్ చేసిరు. 60 రూపాయలు ఇవ్వడం అలవాటు చేసిన తర్వాత వీళ్ళకి ఇస్తున్నారని వాళ్ళు ఆలోచించి ఏం చేసిరు, అది గవర్నమెంట్ తీసుకున్నది, అంటే మున్సిపాలిటీ తీసుకుని వాళ్ళ అండర్లోకి తీసుకొని వాళ్ళు డైరెక్ట్ బిల్ వేసుకొని వాళ్ళు తీసుకుంటూ ఉంటూ మాకేం చెప్పారు, మీకు ఒక గౌరవ వేతనంగా మీకు 15,000 జీతం ఇప్పుడు ప్రజెంట్ ఇస్తాము, మీకు బ్యాంకు లోన్లు ఉన్నాయి కాబట్టి బండ్లు, దానివల్ల మేము ఇమీడియట్లా మీకు పర్మనెంట్ చేయడానికి అవకాశం లేదు, బ్యాంక్ లోన్ అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీ తీసుకుంటాము, మేము కూడా అందరం సపోర్ట్ చేస్తామని ఉన్న అధికారులు, కమిషనర్ వీళ్ళందరూ కూడా మాకు ప్రోత్సహిస్తే సరే అని చెప్పేసి, మేము డబ్బులు వచ్చినా రాకుండా ఎంతో చాలా కష్ట నష్టాలు కోర్చుకొని కష్టపడుతూ పనిచేస్తున్న క్రమంలో కేవలం ఓనర్ కమ్ డ్రైవర్ స్కీమ్ కింద ఇచ్చిన స్వచ్ఛ ఆటోలకు మాత్రమే వర్కర్లను తీసేసి, వాళ్ళు గవర్నమెంట్ వెహికల్లకు తీసుకున్న వాళ్ళని పిహెచ్ వర్కర్లుగా వాళ్ళని తీసుకొని వాళ్ళే పిహెచ్ వర్కరు, వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేకున్నా చూసి చూడకుండా వాళ్ళకి వెహికల్ ఇవ్వడం, ప్లస్ వాళ్ళకు ఒక సహాయకుని కూడా ఇస్తున్నారు. కానీ మేము డ్రైవర్ము, మమ్మల్ని చెత్త మీరే పోసుకోవాలి, బండి మీరే నడుపుకోవాలంటే అట్లా అయినా కూడా ఇవన్నీ వ్యయ ప్రయాసాలు కోర్చుకొని 7 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తే మాకు వచ్చింది ఏంది, బ్యాంకులో వీళ్ళు లోన్లు కట్టక అది ఓడీలో పెరిగి ఏమైంది, సిబిల్ స్కోర్ మొత్తం పోయింది. మాకు 60 నెలల్లో కంప్లీట్ చేయాల్సిన బ్యాంక్ లోన్ను 72 నెలలు అయింది, 86 నెలలకు వచ్చింది దగ్గర. అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు బ్యాంక్ లోన్లు క్లియర్ చేయకోకుండా, మాకు క్లియరెన్స్ ఇవ్వకోకుండా 5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే కనుక మీరు సరే మీకు మాకు కాంట్రాక్ట్ అయిపోయింది వెళ్ళిపోమంటే, అప్పుడు బండ్లు ఒక కండిషన్లో ఉండేది, కొద్దిగా ఎంతో కొంత కండిషన్లో ఉండేది. ఆ టైంలో కొంతమంది అమ్ముకోవచ్చు, ఏదైనా లేకుంటే ఏదైనా ప్రైవేట్ పనులు చేసుకుంటాం. కానీ 8 సంవత్సరాలు ఏ బండి తయారు చేసిన వాళ్ళు అయినా కూడా 2 సంవత్సరాలు వారంటీ కంటే ఎక్కువ ఇయ్యరు. ఎందుకు, బండి తయారు చేసిన వాడే దాని మీద నమ్మకం లేదు. అయినా కూడా మేము 8 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము. నెలకు 4,000 మెయింటెనెన్స్ కింద ఇస్తూ, అది కూడా 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జీతం ఇవ్వడం వల్ల మేము అప్పులు తెచ్చుకున్న దానికి వడ్డీలకు సరిపోకుండా ఘోరమైన దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాము. అయినా కూడా ఇప్పటికీ కమిషనర్ గారు మొన్న మాకు ఏంటి మరి 7 సంవత్సరాలు అయిపోయింది, 8 సంవత్సరాలు అయిపోయింది మేడం, మాకు కనీసం ఐడి నెంబర్లు ఇచ్చి మాకు అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకొని మా భవిష్యత్తును, మా ఉద్యోగ భద్రత కల్పియండి మేడం మాకు అని చెప్పేసి అడిగితే, December 9 అయిపోయింది, మీరు వెళ్ళిపోయి మీరు ఏదైనా ప్రైవేట్ వర్క్ చేసుకోమంటే, ఎన్ని రకాలుగా మమ్మల్ని నష్టం చేయాలో అన్ని నష్టం చేసేసి ఇప్పుడు బయటకు పోమని చెప్పేసి మెడలు బట్టి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడైనా మమ్మల్ని గుర్తించి మాకు అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం కల్పించి, ఆరోగ్య భద్రత కల్పించి, ESI PF కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని మీ అందరికీ కూడా వేడుకుంటున్నాం. నా పేరు మురళీకృష్ణ, నేను స్వచ్ఛ ఆటో డ్రైవర్ని. 7వ డివిజన్లో నడుపుతాను నేను బండి. మేము 163 మందిమి, ప్రతి కార్పొరేటర్ని, ప్రతి ఎమ్మెల్యేని, కమిషనర్లని, మేయర్ని, ఆఫీసర్లని ప్రాధేయపడి మేము అడిగేది ఒకటే, 250 మంది ఇప్పుడు కొత్తగా కుర్మాయించుకుంటున్న వర్కర్లని దయచేసి మమ్మల్ని తీసుకున్న తర్వాతనే మిగతా వాళ్ళని తీసుకోవాలని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే మేము మా బండ్లు గత 7 సంవత్సరాల కానించి కార్పొరేషన్లో మేము పనిచేస్తున్నాం, మాకు అనుభవం ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడ పని చేయాలి, ఏ రకంగా పని చేయాలనేది మాకు పూర్తి అవగాహన ఉంది. పక్కబండి బండి ఖరాబ్ అయినా, డంపింగ్ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా మేము అడ్జస్ట్ అయ్యి 7 సంవత్సరాలు బతుక్కుంటూ వచ్చినాం. మాకు మీరు ఐడి నెంబర్లు, ESI PF ఇస్తామని మోసం చేసిళ్ళు, అయినా మేము ఓర్చుకున్నాం.
దయచేసి ఇక మేము ఊరుకునేది లేదండి. నా పేరు సాంబరాజు, 5వ డివిజన్, కొమ్మరపల్లి మార్కెట్. ఒక డ్రైవరు ఒక ఇంటింటికి దిగుకుంటా చెత్త పోసుకొని ఎంత కష్టమో, ఒక 600 కుటుంబాలు తిరగాలంటే ఒక కుటుంబానికి దిగుకుంటా పోసుకుంటా ఎక్కాలంటే ఎంత ఇబ్బంది పడతాం అనేది ఒక డ్రైవర్కు తెలుస్తుంది. అది ఏమన్నంటే పని చేస్తలేరు అన్న పేరు, కానీ ఖచ్చితంగా వాళ్ళకన్నా వాళ్ళ వెహికల్ కన్నా మేమే ఎక్కువ వర్క్ చేస్తున్నాం డివిజన్లలో, కానీ ఎక్కడైనా కూడా మాకు గుర్తింపు లేదు. ఇంతకుముందు 450 పోస్టులు పడ్డా, అప్పుడు మీ అగ్రిమెంట్ ఉన్నాయి, మిమ్మల్ని ఇప్పుడు తీసుకోబడదు, మీ అగ్రిమెంట్ అయిపోయినాక చూస్తామన్నారు. మళ్ళీ మొన్న 250 పోస్టులు పడ్డాయి. దాంట్లో కూడా మీకు ఇప్పుడు లేవు, మీ అగ్రిమెంట్ డిసెంబర్ అయిపోయినాక తర్వాత చూస్తామని మొన్న మేయర్ గారు, కమిషనర్ గారు వాళ్ళు కూడా అన్నది జరిగింది. లాస్ట్కు ఇప్పుడు ఏమైంది, మీ బండ్లకు మీ ఈఎంఐ క్లియర్ అయింది, మీ బండ్లు పట్టుకొని మీరు వెళ్ళిపోవాలి అనే స్థితికి వచ్చింది ఇప్పుడు. అందుకే మాకు అట్లాంటివి కాకుండా మాకు మీరు దయచేసి మాకు భద్రత కల్పించాలని కమిషనర్ గారిని, మేజర్ గారిని, ఎంహెచ్ఓ గారిని వేడుకుంటున్నాం.